హలో, ఇవాళ రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని కలుపుకొని తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక నేను ఒక 1 టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి, 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని, వైట్ ప్యాన్ తీసుకోండి, ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు, మినపప్పు, శనగపప్పు కొద్దిగా వేసుకున్నాను. ఇది కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ చూసుకొని వేసుకోండి, టేస్ట్ చేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో నేను ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని టమాటాస్ అనేవి బాగా మెత్తపడే వరకు కుక్ చేసుకోవాలి. టమాటాస్ అనేవి ఇలా మెత్తపడ్డాక ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక పించ్ గరం మసాలా అన్నీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మసాలా మొత్తం అడుగంటేస్తుంది. ఇలా మసాలా మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని నీట్గా ఒకదాని మీద ఒకటి కాకుండా పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్ని ఇలా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఒక 2 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన యమ్మీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ. చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.